ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కించబోతున్నారు. అయితే మహేష్ బాబు ఈ చిత్రం కోసం చాలా సన్నద్ధమవుతున్నారు. ఇక ఎస్ఎస్ఎంబి 29కి రీసెంట్గా ఒక వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. దాని పేరే మహారాజా. ఈ టైటిల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ మహారాజా టైటిల్ బాగుంది, పాన్ ఇండియా మూవీకి, పాన్ వరల్డ్ మూవీకి ఈ టైటిల్ యాప్ట్ అని ఫీల్ అవుతుంటే, మరికొంతమంది ఇంకొక టైటిల్ కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి సలహా ఇస్తున్నారు రాజమౌళికి. సో ఓవరాల్గా ఎస్ఎస్ఎంబి 29 ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది. అండ్ ఎస్ఎస్ఎంబి 29 కాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే ఎంతోమంది దిగ్గజాలు ఈ సినిమా కలిసి పనిచేయబోతున్నారు. ముందుగా మనం ప్రొడ్యూసర్ దగ్గర నుంచి చూద్దాం. ఈ సినిమాకి దిగ్గజ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ, దుర్గా ఆర్ట్స్, ఆయన చాలా ఫేమస్ అనమాట. ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నారు. ఈయన గత చిత్రాలు చూసినట్టయితే క్షణక్షణం, హలో బ్రదర్, సంతోషం ఇలాంటి సూపర్ హిట్ మూవీస్ని ఆయన ప్రొడ్యూస్ చేశారు. అండ్ దాని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెలిసిందే, బాహుబలి, ట్రిపుల్ ఆర్, మన సినిమాని, తెలుగు సినిమాని ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్ళిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. అండ్ ఈ సినిమాలో ఒక ఇండోనేషియన్ యాక్ట్రెస్ చెల్సీ ఇస్లాన్ యాక్ట్ చేస్తుందని చెప్పి గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఎస్ఎస్ఎంబి 29 చిత్ర వర్గాలు ఆ రూమర్స్ని ఖండించాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సదరు యాక్ట్రెస్ రాజమౌళిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. సో ఈవిడ ఈ సినిమాలో ఉందని చెప్పి మనం ప్రస్తుతం అనుకోవచ్చు. అండ్ ఎంఎం కీరవాణి గారు తెలుసు, రాజమౌళి గారి సినిమాలకి ఆస్థాన విద్వాంసుడు ఎంఎం కీరవాణి గారు. ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. అండ్ పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫర్. యూజువల్లీ రాజమౌళి సినిమాలకి సెంధిల్ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తారు. కానీ రీసెంట్గా సెంధిల్ డైరెక్షన్ డెబ్యూ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన డైరెక్షన్లోనే త్వరలో ఒక సినిమా రాబోతుందని చెప్పి టాలీవుడ్ వర్గాలు మనకు చెప్తున్నాయి. అండ్ రీసెంట్గా ఆయన భార్య కూడా కన్నుమూశారు. సో ఆయన ప్రజెంట్ కాస్త గ్యాప్ తీసుకునే నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి పిఎస్ వినోద్ని ఈ చిత్రం కోసం కన్సిడర్ చేసినట్టు మనకు తెలుస్తోంది. అండ్ పిఎస్ వినోద్ ప్రీవియస్ వర్క్ చూసినట్టయితే ఆయన పంజా, సీతారామం ఈ సినిమాలకి ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. సో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ సినిమా. సో పిఎస్ వినోద్ ఈ చిత్రానికి ఎలాంటి సినిమాటోగ్రఫీ ఇస్తారు, వెన్నుముకగా ఎలా నిలబడతారని చెప్పి ఆసక్తిగా మారింది. ఇంకొక టెక్నీషియన్ విషయానికి వస్తే తమ్మిరాజు. ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరించబోతున్నారు. మనకు తెలుసు, రాజమౌళి సినిమాలకి, బాహుబలి సినిమాకి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరించారు. అండ్ ట్రిపుల్ ఆర్ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించారు. సో ఎడిటింగ్ విభాగంలో కాస్త మార్పు చేసినట్టు తెలుస్తుంది. తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరించబోతున్నారు. ఈయన గత వర్క్ చూసినట్టయితే బింబిసారక్ వర్క్ చేశారు. అలానే భగవంత్ కేసరి మూవీకి కూడా ఈయన ఎడిటర్గా వ్యవహరించారు. సో రాజమౌళి ఈ టెక్నీషియన్స్ని మార్చడం కాస్త ఆసక్తికరంగా మారుతోంది. అండ్ ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్ వచ్చేసి మోహన్ నాథ్ బింగి. ఈయన గత వర్క్ చూసినట్టయితే ఆదిపురుష్ సినిమాకి ఈయన వర్క్ చేశారు. రాజమౌళి ఈయన కన్సిడర్ చేయడం వెనక, ఇది ఒక అడ్వెంచర్ జోనర్ కాబట్టి ఈయన కన్సిడర్ చేయడం వెనక ఎలాంటి పరిణామాలు దాకున్నాయో మనకు తెలియదు అనమాట. సో ఓవరాల్గా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కమల్ కన్నన్, ఈయన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వర్క్ చేయబోతున్నారు. కమల్ కన్నన్ ప్రీవియస్ వర్క్ చూసినట్టయితే ఈగా, బాహుబలి 2 ఈ మూవీస్కి ఆయన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేశారు. సో కమల్ కన్నన్ రాజమౌళి సినిమాలకి ఆస్థాన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా మనం భావించవచ్చు. సో ఓవరాల్గా ఎస్ఎస్ఎంబి 29 మూవీకి ఇది ఓల్ కాస్ట్ అండ్ క్రూ. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో రూపొందుతుందని చెప్పి రాజమౌళి ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో కూడా పంచుకున్నారు. విజేంద్ర ప్రసాద్ ఆల్మోస్ట్ స్టోరీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. అండ్ వర్క్షాప్స్ కూడా బాహుబలి సినిమాలకి, ట్రిపుల్ ఆర్ మూవీకి ఎలా అయితే వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, ఈ మూవీ కూడా అలానే వర్క్షాప్స్ కండక్ట్ చేసి మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ ఈ మూవీ షూటింగ్లో పట్టాలేకపోతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో ఎస్ఎస్ఎంబి 29 మూవీకి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మీ బిట్ తెలుగు, హైదరాబాద్.